మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతవ శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 62వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. వైతథ్య ప్రకరణంలో ఉన్నాము. జగన్మిథ్యాత్మ నిరూపణ, దీని యొక్క ఉపోద్ఘాతాన్ని మొదటి కారికని చూచి ఉన్నాము. ఈనాడు రెండవ కారికను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మాండూక్యం వైతథ్య ప్రకరణం మొదటి కారిక యొక్క పునశ్చరణ ఒకసారి చేద్దాం. వితథం అన్రియల్ మిథ్యా విగతం తథా యస్మాత్ తత్ వితథం. విగతం తథా, గతం అటపటలితే తథాగతం, ఉన్నది ఉన్నట్లు. విగతం తథా అంటే ఉన్నది ఉన్నట్లు పెర్సీవ్ చేయలేకపోతున్నాం. వీఆర్ పెర్సీవింగ్ సంథింగ్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ దట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మిథ్యా ఆర్ వితథం. ఆగమ మాత్రం తత్. మొదటి దీంట్లో ప్రకరణంలో, ఆగమ ప్రకరణంలో మనకు వేద ప్రమాణం ద్వారా, నాంతఃప్రజ్ఞం అనే ముఖ్యమైన మంత్రం ద్వారా తురీయాత్మను ఆగమ ప్రమాణంతో ప్రపంచ ఉపశమనాన్ని బోధించారు. అలాగే తత్ర ఈ ప్రపంచము మిథ్య అనే విషయమునందు ఉపపత్త్యా అపి అంటే యుక్తితో కూడా ద్వైతస్య ప్లురాలిటీ యొక్క, నానాత్వం యొక్క వైతథ్యం మిథ్యత్వాన్ని అవధారయితుం, ధార కాదు అవధారయితుం అంటే దానిని నిశ్చయించటము శక్యతే, పాసిబుల్. సో బై ది యుక్తి ప్రమాణ ఆల్సో, నాట్ ఓన్లీ ద ఆగమ ప్రమాణ ఇన్ ద ఫస్ట్ చాప్టర్, ఇన్ ద సెకండ్ చాప్టర్ using the yukti pramana also we can confirm, substantiate the mithyatva of the dvaita world. This is called the mananam. దీనిని వినడం అంటే మొదటి చాప్టర్, మననం అంటే నిశ్చయం చేసుకోవడం, అది రెండో చాప్టర్. వైతథ్యం సర్వేషాం ఆధ్యాత్మికానాం స్వప్నే ఉపలభ్యమానానాం భావానాం పదార్థానాం. వాట్ ఈజ్ వైతథ్యం? ఏది మిథ్య? ప్రకరణం మిథ్య కాదు. సర్వేషాం, ఇది ఏదైనా ఎక్సెప్షన్ లేదు. ఎక్కడున్నాయి? బాహ్య ఆధ్యాత్మికానం అంటే శరీరము బయట, శరీరము లోపల. స్వప్నం కంటున్న వానికి బయట, లోపల స్వప్నే, స్వప్నమునందు ఉపలభ్యమానానాం అనుభవం మగుతున్న భావానాం. భావము అంటే పదార్థము అంటూ రాస్తున్నాం. అవన్నీ కూడా ఏమిటి? వైతథ్యం, మిథ్య, అన్రియాలిటీ. స్వప్నకాలే ఉపలభ్యమానానాం పదార్థానం వైతథ్యం ఇది ఆహుః మనీషిణః. ఆహుర్మనీషిణః స్వప్నకాలమునందు ఉపలభ్యమానమైన అంటే అనుభవమవుతున్నటువంటి సకల భావములు అంటే పదార్థములన్నీ మిథ్య అని మహాత్ములు చెప్పారు. ఎవరు వారు? మనీషిణః
అంటే ప్రమాణ కుశలా, ఎక్స్పర్ట్స్ ఇన్ ది న్యాయశాస్త్ర ఆర్ ఇన్ఫరెన్స్. అంతఃస్థానాత్, రెండు ఎందుకు చెప్పారు వాళ్ళు? ఇది ఒక మంచి హేతు ఉండాలి. ఇదిగో అంతఃస్థానాత్, స్వప్న అనుభవములు లోపలనున్నవి అని చెప్పారు. అరే వెంటనే పూర్వపక్షం ఏమిటంటూ అనిపిస్తుంది మనకి. లోపలున్నంత మాత్రం చేత మిథ్యని ఎలా అంటారండి? నాకు చాలా లోపలున్నాయి. పూర్వపక్షం లేదు, మనమే, మన మనస్సే ఆ విధంగా అనిపిస్తుంది. లోపలు ఉన్నాయి కాబట్టి అంతఃస్థానాత్ అంటే మిథ్యని ఎలా అంటాము అనే సందేహము, ఆశంక మనకే వస్తుంది. మా అంత మాత్రం చేత మిథ్య అనలేము. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇంటర్నల్ ఆర్గన్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్, ఇవన్నీ బయట శరీరం పైన ఇలా వేలాడుతున్నాయా గాలిలో, లేకపోతే లోపల ఉన్నాయా? అంటే అవి మిథ్య అని అర్థం. అలాగే గది లోపల కొన్ని వస్తువులు ఉన్నవి, లోపల అని చెప్పేసరికల్లా వెంటనే మిథ్యా అని అంటారు. అయ్యా, ఆ విధంగా చెప్పడం ఏకదేశంగా చూడకూడదు. The wise men declare that all we experience in the dream state is false. What is the reason? There are two reasons. Why? Why they are mithya? వాటికి హేతువేమిటి? వన్, అంతఃస్థానాత్ చ, మరియు సంవృతత్వేన, లోపల ఉండడము, లోపల స్పేస్ సరిగా కావలసినంత లేకపోవడం. లోపల ఉన్నాయని తెలుస్తున్నది. స్వప్నానుభవాలన్నీ మనసులోనే జరుగుతున్నాయి. మనసులో ఎనుక్కి, కొండకి, పర్వతానికి, మరి నయాగరా ఫాల్స్కి ఉండవలసినంత జాగా లేదు. సమృతత్వంగా ఉంది, అంటే బాగా కన్స్ట్రక్టెడ్గా ఉంది, ఇరుకుగా ఉంది. ఈ రెండు హేతువుల వలన, అంటే ఉచిత దేశ అభావ, ఇది మొదటి దాంట్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఏం నేర్చుకోబోతున్నాము? ఉచిత కాల అభావ, నాట్ ఎనఫ్ టైం, సఫిషియంట్ టైం. నాడీషు, ఎక్కడ తిరుగుతున్నాడు స్వప్నంలో ఈ జీవుడు? నాడుల యందు, బృహదారణ్యకంలో చెప్పారు. నాడులు ఎక్కడున్నాయి? ఇవి శరీరం అంతా ఉన్నాయి. నాడులు అంటే కంటైనర్స్, ది వెసల్స్, ది అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లో ట్రాక్ట్స్. దీస్ ఆర్ ద నాడీస్, నాట్ ద నర్వ్స్ ఆఫ్ బయాలజీ. నాడీ అంటే ఏదో పల్స్ అని కానీ లేకపోతే నర్వ్ అని కానీ తీసుకోకూడదు. ది 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 క్యావిటీస్ ఆఫ్ ద బాడీ అన్నమాట. ఇవి క్యావిటీస్ ద్వారా అప్ టు ద టిప్ we are experiencing the Chaitanya in the Jagrat. What happens in Prasnapanishad? We learned during the dreaming state, all this Chaitanya has been withdrawn and is centered around the heart, in the cavities around the heart. That is called Nadish, Nadishu. అజాతశత్రు బ్రాహ్మణంలో, అలాగే ప్రశ్నోపనిషత్తులో దీని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అటువంటి నాడులయందు పర్వతము, హస్తి మొదలైనటువంటివి ఉండుట సంభవం నాస్తి. నాడీషు పర్వత హస్యాదీనాం నా సంభవ అస్తి, సంభవ నాస్తి. నహి దేహే పర్వత అస్తి, దేహమునందే పర్వతం లేదండి. ఈ మూత నాడుల ఎందలా ఉంటుంది. దేహంలో ఒక భాగమైన ఇంకా సూక్ష్మమైన నాడుల యందు ఉంటాయని వేరే, ఉండవని వేరే చెప్పాలా? కిముత అంటే కైముతకి న్యాయం అన్నారు ఆనందగిరి గారు. ఓకే. ఏడవ కారికకు అవతారికగా రాస్తూ, రెండవ కారికకు అవతారిక రాస్తూ స్వప్న ప్రపంచ మిథ్యాత్వమునకు రెండవ యుక్తిపూర్వక హేతువుని ఇస్తున్నారు అన్నారు. మొదట ఏం చెప్పుకున్నాం? మొదటి కారికలో ఉచిత దేశ అభావ, స్వప్న అనుభవములకు తగినంత జాగా లేదు, చోటు లేదు, ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ స్పేస్ ఇన్సైడ్ ద బాడీ. రాబోయే కారికలో ఉచిత కాల అభావ, దెర్ ఇస్ నాట్ ఎనఫ్ టైమ్ ఫర్ వన్ పర్సన్ టు ట్రావెల్ అండ్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ అని నిరూపిస్తున్నారు. పూర్వపక్షం వాళ్ళు ఏంటంటున్నారు? లోపల ఉన్నది అని మీరు అంటున్నారు, మేము స్వప్న జీవుడు శరీరం లోపల అనుభవం పొందటం లేదు, కాబట్టి మాకు అక్కడ స్పేస్ లేదు, ఇరుగ్గా ఉంది, సమృతత్వము అనే ప్రసక్తి మాకు లేదు. ఈ జీవుడు స్వప్నంలో బయట స్వేచ్ఛగా అలా సంచరిస్తున్నాడు. వాడు హిమాలయాల కాంటే హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడు, నయగర కాంటే నయగరకు పోతున్నాడు. అప్పుడు సమృతత్వము లేక ఇరుకు అనే బాధ నాకెక్కడుంది అంటున్నారు వాళ్ళు. అంటే స్వప్నము లోపల లేదు, స్వప్నం బయట ఉన్నది. బయట ఉన్న అనుభవమే మనసు తెలుసుకుంటోంది అంటున్నారు వాళ్ళు. అంతఃస్థానాత్ అనే హేతువునే మేము ఒప్పుకోము అని ఒకవేళ ఎవరైనా సరే
మొండి వాళ్ళు ఎవరైనా అలా అంటే, అంటే మనకు కూడా అలా అనిపించవచ్చు. మనసులో ఎలాగూ ఏనుగు పర్వతం ఉండవు కదా, ఒకవేళ బయటే ఉన్నాయేమో అనేటటువంటి ఆశంక ఎటువంటి ఇన్క్విజిటివ్ రీడర్కైనా కలగవచ్చు. అయితే ఇన్ డ్రీమ్ a person travels and experiences probably the world outside, just as I go on a pilgrimage or on a vacation trip to different places and see. Probably during every night, during the Swapna time, my Jivatma is going around and seeing people and meeting my friends here and there and coming back. If that is so, స్పేస్ లిమిట్ అనేది అప్పుడు అక్కర్లేదు కదా అనే ఆశంక కలుగుతుంది. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? స్వప్నంలో జీవుడు ప్రయాణించడు అని నిరూపించాలి. అది ఇక్కడ కాంటెక్స్ట్ ఫర్ ది ప్లాట్ఫామ్ ఫర్ ద సెకండ్ కారిక. నయగారా ఫాల్స్ చూశాడు స్వప్నంలో, నిజంగా కనబడ్డాయి నయగారా ఫాల్స్. ద కెనేడియన్ సైడ్, ద యుఎస్ సైడ్, ఆ లైట్లు ఇవి అన్నీ కనబడ్డాయి. ఉచిత కాల అభావ. డ్రీమ్ టైమ్ ఈ షో షార్ట్, వన్ కెనాట్ ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు. ఏ విధమైనటువంటి సూపర్ సోనిక్ జెట్ ఎక్కనే కూడా ఇక్కడి నుంచి వాడు డ్రీమ్ టైంలో వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి చూసి వచ్చేయలేడు. ది ఎగ్జిస్టింగ్ ప్రయాణ సాధనాలు పనికిరావు, అంత ఫాస్ట్గా తీసుకురాలేవు. కనుక ఎక్కడో దూరంగానే ఉన్నటువంటి నయగరా ఫాల్స్ చూడడం అనేది ఉంది ఒక కల్పితమే, మిథ్యయే, ఫాల్సే, వితథమే, మనోనిర్మితమే, కానీ వాస్తవము కాదు అనేటటువంటి కన్క్లూషన్ తీసుకురావాలి. దానికే ఈ కారిక వస్తుంది. అదీర్ఘత్వాచ కాలస్య, కాలమునకు అంత నిడివి లేదు కనుక. దీర్ఘం అంటే నిడివి, పొడవు. సమయానికి అంత నిడివి లేదు కనుక దేశాన్ గత్వాన పశ్యతి, దేశములను అక్కడికి వెళ్ళి చూచుట లేదు. స్వప్నం అనేది అండర్స్టూడ్, ఎందుకంటే ది కాంటెక్స్ట్ ఆర్ ద ప్రకృత విషయము స్వప్నము కాబట్టి. స్వప్నే దేశాన్న పశ్యతి అని రాయలే. ఎందుకు? కాంటెక్స్ట్ ఇస్ అబౌట్ స్వప్నం ఉంది. గత్వా దేశాన్న పశ్యతి. ఓకే, దట్ ఇస్ వన్ స్టేట్మెంట్. That we have to substantiate by yukti or tarka. The second part of the karika is pratibuddhascha vai. అంటే ప్రతిబుద్ధి అంటే మెలకువ రావడం. మెలకువ వచ్చిన వాళ్ళకు కూడా నిశ్చయంగా సర్వ, సర్వులకు, మీరు మేము అనే వ్యత్యాసం లేకుండా అందరికీ కూడా మెలకువ రాగానే తస్మిన్ దేశేన విద్యతే. ఏ ఊరు వెళ్ళి చూశాడో, ఆ నయాగరా ఉన్న అమెరికాకో హిమాలయాలకు వెళ్ళి చూసినటువంటి కాశ్మీరంలోనూ వాడు లేడే, వాడు ఇక్కడే బెడ్ మీద పడుకుని ఉన్నాడు కదా అని అనుభవాన్ని చెప్తున్నారు. మీద దాంట్లో యుక్తి, కింద దాంట్లో అనుభవం. అంటే యుక్తి ఎంతైంది? మొదటి కారికలో 2 పాదాలు, రెండవ కారికలో 1 పాదము యుక్తి పరంగా పక్కన పెట్టారు, మిథ్య అని చెప్పారు. రెండవ పాదంలో అనుభవపరంగా ప్రత్యక్ష ప్రమాణం లేక అనుభవ ప్రసిద్ధంగా చెప్తున్నారు. మూడవ కారికలో శృతి కూడా ఈ విధంగా సమన్వయిస్తోంది అని చెప్పబోతారు. దీంతో 1, 2, 3 కారికలతో స్వప్న అనుభవములు మిథ్యా, వితథము అని తేలుతుంది. ఓకే, సమయము తగినంత నిడివి గలది కానందున ఎప్పుడు స్వప్నే, స్వప్నమునందు. దేశములను గురించి వెళ్ళి చూచుట లేదు ఎక్కడ? స్వప్నమునందు. ప్రతి వ్యక్తి నిద్ర లేచిన వాడై ప్రతిబుద్ధశ్చవై, నిశ్చయముగా వై, ఆ ఆ దేశమునందు అంటే స్వప్నమున చూచిన దేశమునందు ఉండుట లేదు. ఆ దేశమునందు ఉండుట లేదు. ఓకే, దీనికి కొంచెం వివరణ చెప్పుకుని భాషలో కదా. స్వప్న దృశ్యానాం భావానాం. ఇక్కడ భావం అంటే అనుభవించే పదార్థాలు. స్వప్న దృశ్యానాం అంటే స్వప్నములో అనుభవించిన. భావానాం అంటే పదార్థములకు. అంతః సంవృత స్థానం. రెండు కలిపేశారు భగవత్పాదులు. అంతః స్థానాత్, సంవృత స్థానాత్.
స్థానాత్ అని ఉండడం వల్ల పంచమి విభక్తి. అందువలన, అంతఃస్థానం అయి ఉండవలన, సమృద్ధ స్థానం అయి ఉండుట వలన అనేటటువంటి పంచమిలో స్థానాత్ అని చెప్తున్నారు. ఇది ఏతద్ అసిద్ధం. ఇది అని, ఏతద్ దీనిని, అని దీనిని అసిద్ధం, ఇంకా నిర్ధారించబడలేదు కదా. మీరు లోపలున్నదని మీరు అంటున్నారు, మేము అనడంలే లోపలున్నాయని. ఏతద్ ఆశంక్య ఇది. ఈ విధంగా పూర్వపక్షం కానీ ప్రశ్నిస్తే, వాళ్ళేం ప్రశ్నించలే. అటువంటి ఆశంక కలిగిన తరుణంలో ఇది తర్కం కదా. ఇట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్, ఇస్ వాట్ పాసిబిలిటీస్ దే ఆర్ ట్రయింగ్ టు see whether somebody may say you said that it is within the body, but we don't accept that the swapna experience is within the body. Then what is your answer? How do you counter? Earlier you said because it is in the body and the space in the body is limited, the swapna anubhava is mithya. That was your conclusion in the first karika. Now స్వప్నానుభవములు లోపల లేవు అనే పక్షంలో ఈ స్పేస్ చాలదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ పనికిరాదు. మరి బయట ఉన్నాయి అని చూపించాలి. బయట ఉండాలంటే ఈయన బయటకు తిరిగి రావాలి. నిద్రపోతున్నవాడు మంచం నుంచి ఎలా వెళ్ళి తిరిగి వస్తాడు? ఆ విషయమే చెప్పాలి. ఆహా, చెప్పబోతున్నారు. ఉచిత కాల అభావ, అంత దూరము ప్రయాణం చేయడానికి సమయము చాలదు కనుక. కానీ నాయగర చూశాడు అంటే సమయం చాలదనో పక్కన చెప్తున్నాము. నాయగర చూశానని కన్ఫర్మ్గా మళ్ళీ లేచిన తర్వాత చెప్తున్నాడు. అంటే ఏమిటి? మనసులోనే చూశాడు, కానీ మనసులో అంత చోటు లేదు. మనసులో చూశాడు, నయగరా పట్టేంత చోటు మనసులో లేదు. మరి ఎలాగా? అంటే ఆ చూసినది మిథ్య. అంటే ఎక్కడో దూరముగానున్న నయాగరా ఫాల్స్ను చూచాను అన్నాడు, కానీ అది కల్పితమే కానీ, వితథమే కానీ, మిథ్యయే కానీ, అన్రియాలిటీయే కానీ, మనోనిర్మితమే కానీ దానికి సత్యత్వము లేదు. అంటే చూచినది సత్యము కాదు, మిథ్యా. స్వప్న అనుభవములు మిథ్యా. ఇక్కడేమీ ప్రయాణమేమీ లేదు. ఇదేమిటంటే ఎంత డిస్కస్ చేసేందుకు చెప్తున్నారండి? స్వప్నానుభవములు మిథ్యా అనేది నాకు తెలుస్తోంది కదా. తెలుస్తోంది బాబు, కానీ ఒక డెరివేషన్ చేసినప్పుడు తెలిసిన విషయమైనా ఫస్ట్ స్టెప్ స్వప్నం మిథ్య అని యుక్తిపూర్వకంగా డిరైవ్ చేసి, ఆ మిథ్యత్వాన్ని జాగ్రత్తకి అన్వయించినప్పుడు ఏ కన్ఫ్యూషను రాకుండా ఈ విధమైనటువంటి డెఫినేషన్స్, ఉచిత కాల అభావ, ఉచిత దేశ అభావ, అంతః సమృద్ధ స్థానం అనేటటువంటివన్నీ చెప్పవలసి వస్తుంది. అందుకనే డిస్కషన్ మనకు అనుభవంలో లేదని కాదు. అంతః సమృద్ధ స్థానం అనేది సిద్ధం. ఇందాక ఏంటున్నారు? అసిద్ధం అన్నారు వాళ్ళు. ఇప్పుడేమైంది? సిద్ధమైంది. అంటే నిరూపించబడినది. దెర్ ఆర్ ఓన్లీ టూ పాసిబిలిటీస్. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? ఒకటి, స్వప్నానుభవములు మనస్సు లోపల ఉండాలి, అంటే శరీరం లోపల, లేకపోతే శరీరం బయట ఉండాలి. బయట ఉన్నది అంటే వాడు తిరిగి వచ్చి చూసి అంత సమయం లేదు, కాబట్టి అవి లోపలే ఉండాలి. లోపల ఉండాలి అంటే అంత పెద్దవి పట్టవు, అంటే అక్కడ ఇరుగ్గా ఉంది, అంటే అవి నిజంగా లేవు. అది మిథ్యా అని చెప్తున్నాం. మొదటి కారిక, రెండవ కారికలోని మొదటి పాదము యుక్తి లేక తక్క ప్రమాణంతో వైతథ్యతను నిరూపించాయి. రెండవ కారికలోని రెండవ పాదము, మనం చూడబోయే రెండవ కారికలో అనుభవాన్ని, అంటే ప్రసిద్ధాన్ని, ప్రత్యక్ష ప్రమాణాన్ని బోధిస్తోంది. మూడవ కారికలో శృతి లేక శబ్ద ప్రమాణంతో ఈ అనుభవాలను సమన్వయం చెప్తారు. స్వప్న అనుభవముల మిథ్య అని అక్కడికి మూడవ కారిక నాటికి కంప్లీట్ అవుతుంది. నాలుగవ కారిక నుంచి జాగ్రత్త అనుభవములను స్వప్న అనుభవములతో పోల్చి జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యయే అని యుక్తిపరంగా నిరూపించబోతుంది. ఓకే. రెండవ కారికలోని రెండవది అయిపోయింది. ఒక వ్యక్తి ఢిల్లీలో ఉన్నారండి కలలోని. లెట్సే మన రవికుమార్ గారే ఢిల్లీ వెళ్ళారు కలలో. ఆయన పాలికా బజార్లో షాపింగ్ చేస్తున్నట్టు కలగంట. పాలికా బజార్ వెళ్ళారు. అక్కడ వాళ్ళ అమ్మాయికి వాళ్ళ ఆవిడకి ఏవో మంచి మంచి వస్తువులు కొందామని షాపింగ్కి పెట్టారు. కలలో, నిజంగా కాదు. కల చెదిరిపోయింది. చెదిరిపోయిన తర్వాత ఎక్కడున్నారు ఆయన? హైదరాబాద్లోనే, ఆయన బెడ్రూమ్లోనే, అతని మంచం మీదే ఉన్నారు. సో హీఈస్ ఇన్ హీజ్ ఓన్ హోమ్, ఇన్ హీజ్ బెడ్రూమ్,
in his own cart, but he has never traveled to Palike Bazar. There is no travel for రవికుమార్. మరి ప్రయాణం ఒకవేళ చేసి ఉన్నాడు అనుకోండి ఆయన, అప్పుడు బాలికా బజార్లో తెలివి వచ్చినప్పుడు బాలికా బజార్లో ఉండాలి కదా. కాలంలోని ప్రయాణం మరితే ఎవరు చేశారు? ఆయన చేయలేదు, చేసే అవకాశం లేదు, అంత దూరం వెళ్ళి వచ్చే సమయం లేదు. అంటే మనసు ప్రయాణించింది. మనసు ప్రయాణించదు. ఇప్పుడు ఇలా అనుకుంటే వెంటనే అమెరికాలో ఉన్నటువంటి మా తమ్ముడు ఇల్లు నాకు అలా కళ్ళ ముందు కనిపిస్తుంది. లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి మా ఫ్రెండ్ తాలూకా ఇల్లు కనిపిస్తుంది. ఎంత వెంటనే వెళ్ళిపోతుంది మనసు. మనసే ప్రయాణం చేసింది. అంటే ఆ దూరదేశాలకు వెళ్ళటము, ఏనుగు పర్వతము ఇత్యాదులను చూడటము అంతా మనసు యొక్క కల్పనయే. మనసు ప్రయాణం చేసింది అంటే కల్పించుకుంది. దేని నుంచి? గత స్మృతుల నుంచి. గత స్మృతులు ఈ జన్మవేనా కావచ్చు వాసనలు, కిందటి జన్మ వాసనలైనా కావచ్చు. ఈ జన్మలో చూసిన విషయాలను స్వప్నంలో జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ జన్మ ఒక్క వాసనలు అంటాం. ఎప్పుడూ చూడని కొత్త కొత్త విషయాలు మనకేవో స్వప్నంలో వచ్చాయి అంటే గత జన్మ వాసనలు అంటూ మనం ప్రశ్నోపనిషత్తులో నేర్చుకున్నాం. అదే ఇక్కడ చెప్తాం. అనుమాన ప్రమాణము, అనుభవ ప్రమాణములతో స్వప్న అనుభవములు మిథ్యా అని నిరూపిస్తుంది. అసలు మన ప్రణాళిక ఏమిటి? వేర్ డిడ్ వి స్టార్ట్? వాట్ ఈజ్ అవర్ గోల్? ఫస్ట్ యూ అండర్స్టాండ్ దట్. జాగ్రత్త అనుభవములు సత్యము కాదు, మిథ్య అని నిర్ధారించాలి. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్, బికాస్ దట్ ఈస్ వాట్ ద శృతి సెడ్. ప్రపంచ ఉపశమం అన్నది. ఉపశమం అంటే ప్రపంచమంతా మిథ్య, అది ఉన్నా లేనట్టే, ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ అండ్ దెన్ ఫ్యాక్చువల్లీ యాబ్సెంట్. శృతి ప్రమాణంతో నేర్చుకున్నాం. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మరి జాగ్రత్త అనుభవాలు సత్యం కాదని నిర్ధారించాలి కదా. దాన్ని వదిలేసి స్వప్నాన్ని ఎందుకండి పట్టుకున్నారు మీరు? జాగ్రత్త అనుభవాలు సత్యము కాదు, మిథ్య అని ఎందుకు నిరూపించాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ సేయింగ్ దట్ ద జగత్ ఈజ్ మిథ్య ఆర్ ద జాగ్రత్త అనుభవాలు మిథ్య అని? వై ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్, నాట్ టు ఎక్స్ వై అండ్ జెడ్. ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు సంబడి ఎల్స్. ఐ వాంట్ టు హ్యావ్ ద మనన ఆర్ ది ఫైనల్ కన్ఫర్మేషన్, నిశ్చయ ఇన్ మై మైండ్ that జాగ్రత్త అనుభవాస్ ఆర్ మిథ్య. వై? జాగ్రత్త అనుభవాస్ ఆర్ వేరీ. జాగ్రత్త అనుభవాస్ నేనున్నట్టు ఇవాళ ఉండడం లేదు, నా బాల్యంలో ఉన్నట్టు నేను ఇప్పుడు లేను. జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ కనెక్షన్స్ అన్నీ కూడా నాకు చాలా ఒత్తిడిని తెస్తున్నాయి. ఒక్కొక్కసారి క్షణికంగా సుఖాన్ని కలిగిస్తున్నాయి, మళ్ళీ అది పోయిన వెంటనే దుఃఖాన్ని పట్టుకొస్తున్నాయి. వీటిలో కొట్టుమిట్టాడుతూ కింద మీద అవుతున్నాను. ఎప్పుడు ఉంటానో తెలీదు, ఎప్పుడు పోతానో తెలీదు. పోతానేమో అని భయంతోని, ఉన్నది పోతుందేమో అని, అనుకున్నది రాదేమో అనే భయంతోని చాలా బాధలు పడుతున్నాను. దీనికి ఒక మార్గం ఏమిటి అంటే, ఈ సత్యం కాదురా నాన్న, వాటి గురించి వరీ అవ్వకు, ప్రజెంట్లో ఉండు. పాస్ట్ ఈజ్ ఎ క్యాన్సిల్ చెక్, ఎస్టర్డే ఫ్యూచర్ ఈజ్ ఎ ప్రామిసరీ నోట్. బీ ఇన్ ద ప్రజెంట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్, అండ్ దట్ యూజ్ దట్ ప్రజెంట్ ఫర్ ప్రాపర్ లైఫ్ అండ్ దెన్ హ్యాపీ హ్యాపీ లైఫ్ అనేటటువంటి బోధన. అదే కదా వేదాంతం అంటే, మనం లేదు. అదే మోక్షము అంటే. గత అనుభవాలను నెమరు వేసుకుంటూ రూమినేషన్లో తలకాయ నొప్పి తెచ్చుకోకుండా, రాబోయే వాటిని బాగా ఏదో మనం ఊహించుకుంటూ ఇలా అవ్వాలి అలా అవ్వాలని ప్లాన్లు వేసుకుని అవి అవుతాయా అని బెంగ పెట్టుకోకుండా ఉంటూ, ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ధర్మ మార్గంలో ముందుకు నడిపించుకుని జీవితాన్ని వెళ్ళబుచ్చరా, అదే మోక్షం రా అని చెప్పడమే వేదాంతం తాలూకా. దానికోసమే జాగ్రత్త అనుభవాలతో సత్యత్వం లేదు అని నిర్ధారించాలి. ఇప్పుడేం నిర్ధారిస్తున్నాము? స్వప్న అనుభవాల మిథ్య అని యుక్తితో నిర్ణయించడం. ముందు అక్కడ శక్తితో, శబ్ద ప్రమాణ శక్తితో నిర్ణయించాము. ఇప్పుడు యుక్తితో నిర్ణయిస్తున్నాము. ఇది మన ఫైనల్ గోల్ కాదు. స్వప్న అనుభవములు మిథ్య అన్నది అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. దానికి యుక్తి వేరే ఉపయోగించవలసిన పెద్ద పని లేదు. కానీ ఒకసారి మనం రెండవ స్టెప్లోకి వెళ్ళేసరికి, జాగ్రత్తని స్వప్నాన్ని కంపేర్ చేసేసరికి, స్వప్నము మిథ్య అని యుక్తిపూర్వకంగా కూడా నిరూపించి ఉండాలి. అందుకనే ఈ ప్రకరణము ఈ మొదటి 3 కారికలు వచ్చాయి. జాగ్రత్త అనుభవాలన్నీ మిథ్యా నిరూపించామండి. ఓకే, నాకేమిటి? వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ అల్టిమేట్లీ అటైన్? ప్రపంచ ఉపశమం అంటే ప్రపంచ అభావము.
వశమము అంటే అభావము. అభావము అంటే ఉన్నా లేనట్లే. అయితే అదే శివం, అదే తురీయం, అదే నేను. అక్కడికి వెళ్ళడానికి. ఓకే. భాష్యం చెప్తున్నారు. నా దేహాద్ బహిః దేశాంతరం గత్వా స్వప్నాన్ పశ్యతి. యస్మాత్ సుప్తమాత్రః ఏవ దేహదేశాద్ యోజన శతాంతరితే మాసమాత్ర ప్రాప్యే దేశే స్వప్నాన్ పశ్యన్ ఇవ దృశ్యతే న చ తద్దేశ ప్రాప్తే ఆగమనస్య చ దీర్ఘకాలః అస్తి. అతః అదీర్ఘత్వాచ్చ కాలస్య న స్వప్నదృక్ దేశాంతరం గచ్చతి. అదీర్ఘత్వాచ్చ కాలస్య నా అనే మాట కారికలో ఉన్నది. మిగతాదంతా భాష్యం. చూద్దాం ఏమంటున్నారు. పురుష అని కలుపుకోవాలి, ఎందుకు అందులో లేదు కాబట్టి. దేహాద్ బహిః పురుష దేశాంతరం గత్వా స్వప్నాన్ న పశ్యతి. అనుభవం కూడా అదే చెప్తుంది. నో ట్రావెల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నైట్, నో టికెట్ బై, నో ఎయిర్ప్లేన్, నో ట్రైన్. దేహాత్ బహిః దేహమునకు బయట, అవుట్ సైడ్ ద బాడీ. స్వప్నములో శరీరాన్ని విడిచి బయటకి. దేశాంతర దేశ అంతరం గత్వా. అంతరం అంటే అదర్, ఇంకొక దేశాంతరం, ఇంకొక చోటికి. ఇంకొక దేశం అంటే కంట్రీ అని కాదు, ప్రదేశానికి. ఇంకొక ప్రదేశానికి గత్వా వెళ్ళి, అసమాపక క్రియ. ట్రావెలింగ్ టు అనదర్ ప్లేస్ విత్ ద బాడీ. పురుష మానవుడు స్వప్నాన్న పశ్యతి మానవుడు కలను కనుట లేదు. నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద డ్రీమ్ by traveling to another place with the body which is outside the body. Dehat bahihi deshantaram gatva swapnan na pashyati. దేహాద్ బహిః దేహమునకు బయట, దేశాంతరం గత్వా ఇంకొక చోటకి వెళ్ళి, స్వప్నాన్ పురుష న పశ్యతి స్వప్నమును మానవుడు చూచుట లేదు. ఉపనిషత్తులో ఏముంది? సారీ, మన దీంట్లో కారికలో గత్వా దేశాన్న పశ్యతి అని. దానికే ఏం రాశారు ఆయన భాష్యము? గత్వా దేశాన్న పశ్యతే దేహాత్ బహిః దేశాంతరత్వం గత్వా స్వప్నాన్న పశ్యతి అన్నారు. మూలంలో గత్వా దేశాన్న పశ్యతి, ఇది మూలం. ఎక్కడికో వెళ్ళి చూచుట లేదు. దేనిని? స్వప్నమును. స్వప్నే దేశాన్న న పశ్యతి స్వప్నాన్న పశ్యతి దేశా దేశాన్న గత్వా. యస్మాత్ ఏలననగా భాష్యంలో సుప్తమాత్ర ఏవా అన్నారు. సుప్తమాత్ర అంటే నిద్రకు ఇలా పడుకున్నాడంతే. నిద్రకు ఉపక్రమించినంతనే విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ హీ ఫెల్ అస్లీప్, మేబీ విత్ ఇన్ సమ్ టైమ్ హీ గాట్ ఇన్ టు ద డ్రీమ్. సుప్తమాత్ర ఏవ. చాలా అదృష్టం ఉంది. పడుకున్న వెంటనే బెడ్ మీద నిద్ర అందరికీ రాదు. ఎందుకు? రూమినేషన్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్. కంపారిజన్, ఎక్స్పెక్టేషన్, రూమినేషన్. అంటే గత జరిగిపోయిన విషయాలను మళ్ళా మళ్ళా తవ్వుకొని గుచ్చుకుని ఆలోచించడము, రాబోయే విషయాలు ఇలా ఉండాలి అని ఒక ఆపేక్ష, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడము, అవి వస్తాయా రావో అనేటటువంటి యాంగ్జైటీ, బెంగా పెట్టుకున్న వారికి పడుకున్న వెంటనే నిద్ర రాదు. ఇంతే కాకుండా దేహ సంబంధమైన, మానసిక సంబంధమైన వ్యాధులు ఉంటే కూడా వెంటనే నిద్ర రాదు. భగవత్పాదులు ఏంటన్నారు? సుప్తమాత్ర ఏవా, ఇలా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది అన్నారు. ఆయనకి పాపం, ఆయనకి ఏ కోరికలు లేవు, పూర్ణకాముడు, ఆయనకి అలాగే వస్తుంది. మనం కూడా ఆ స్థితికి చేరాలి అని. దేహదేశాత్ కలలు కంటున్న ప్రదేశము నుండి. దేశము అంటే కంట్రీ అని, న్యూజిలాండ్ అని, కంబోడియా అని కాదు ఇక్కడ. ప్రదేశము. దేహదేశాత్ కల కంటున్న దేహమున్న ప్రదేశము నుండి. పంచమీ విభక్తి. ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ డ్రీమింగ్. యోజన శతాంతరితే. యోజనము 4 మైల్స్, 4 మైల్స్ 6 కిలోమీటర్స్ రఫ్లీ. శత 100,
100 into 6, 600 కిలోమీటర్స్ ఆర్ ఈవెన్ మోర్. యోజన శతాంతరితే, 100 మైళ్ళ కన్నా పైనున్న దూరం. ఆ రోజులలో యోజనాలతో లెక్క పెట్టేవారు. కాబట్టి యోజన శతము అంటే 100 యోజనాలు. 100 యోజనాలు ఇస్ రఫ్లీ ఈక్వల్ టు 400 500 మైల్స్, విచ్ ఇస్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేబీ 1000 కిలోమీటర్స్ టుడే ఆర్ ఈవెన్ మోర్. మాస మాత్ర ప్రాప్యే అన్నారు పాడు. ఇవేవి కారికలో లేవు. ఇది పెట్టి ఈయన చెప్పినవే. ఏమిటి ఏం చెప్తున్నారు? దేహాద్ బహి దేశాంతరం గత్వ స్వప్నాన్న పశ్యతి. దట్ వన్ పాయింట్. దేహమును దాటి దేశాంతరమునకు, వేరే ప్రదేశానికి వెళ్ళి స్వప్నం చూడటం లేదు. యస్మాత్ ఎందువలనన్నా సుప్తమాత్ర ఏవ, నిద్రకు ఉపక్రమించినంతనే, దేహదేశాత్ కలలు కంటున్నటువంటి ప్రదేశం నుండి, యోజన శతాంతరితే 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఫార్ ఆఫ్ ప్లేసెస్ కానీ, మాసమాత్ర ప్రాప్యే 1 నెల రోజుల ప్రయాణమునకు కూడా పట్టేటటువంటి దూరములను, రీచబుల్ ఇన్ ఏ మంత్ ఆర్ మోర్. మంత్, మాసమాత్ర అంటే 1 నెల రోజులు. ప్రమాణం మాత్ర అంటే ప్రమాణం. 1 నెల రోజుల ప్రమాణము ప్రయాణిస్తేనే ప్రాప్యే పొందదగేటటువంటి అటువంటివి. ఆ రోజులలో ప్రయాణ సాధనాలు లేవు. శంకరుల రోజులలో ఆయన కాలినడకనే ఇక్కడ కేరళ దగ్గర నుంచి బయలుదేరి హిమాలయాల వరకు వెళ్ళి, ఒక్కసారి కాదు 4 సార్లు ఇలా వర్టికల్ గాను, ఇలా 2 సార్లు అడ్డంగాను ఇండియాని క్రాస్ చేశారు కాలినడక. జస్ట్ ఇమాజిన్ వాట్ ఇన్ దోస్ డేస్, విత్ ఆల్ ది డిఫికల్టీస్ ఆఫ్ పాదయాత్ర. కెన్ ఇమాజిన్. అప్పుడు అట్లీస్ట్ 1 మంత్ అనే పడుతుంది వీడు చూస్తున్న ప్లేస్కి వెళ్ళి రావాలంటే అనే ఉద్దేశంలో మాసమాత్ర అంటే ఓన్లీ అని కాదు, మాస ప్రమాణ ప్రాప్య అని. అంటే మాత్ర ఇస్ ప్రమాణం. మాత్ర నియతే ఇది మాత్ర ప్రమాణం. మాసమాత్ర ప్రాప్తే దేశే స్వప్నాన్ పశ్యన్నివా. అంటే ఎక్కడో వందల వేల కిలోమీటర్లలో ఉన్నటువంటి ప్లేసు, 1 నెల అంతకంటే ఎక్కువ పట్టేటటువంటి సమయాన్ని, ట్రావెల్కి, ప్రయాణానికి పట్టేటటువంటి ప్లేసులలో, దూరమైన ప్రదేశములలో పశ్యన్నివ దృశ్యతే స్వప్నం, కలలను కంటున్నాడా అన్నట్లు అనుభవం కలుగుతుంది వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ నయాగరా. ఓకే, ఆ విధంగా కనిపిస్తోంది. స్వప్నం అనేది అందరికీ అనుభవం అవుతుంది. నేను ఈ తగిన సమయం లేకుండా వెళ్ళలేనటువంటివి, ఎప్పుడూ చూడనివి కూడా కొత్త కొత్తగా దూర దూర దేశాలకు, ఎక్కువ సమయము ఎక్కువ దూరము ఉన్నటువంటి ప్లేసెస్కు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. నిజంగా దూరదేశానికి వెళ్ళడం లేదు. తద్దేశ ప్రాప్తే, ఆ దూర ప్రదేశమునకు వెళ్ళుట కానీ, టు రీచ్ సచ్ ఫార్ ఆఫ్ ప్లేస్, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నేను ఎక్కడో ఉన్నాను బెంగళూరులో, బెంగళూరు నుంచి హృషికేశ్లో ఉన్నట్టు కలగన్నాను. ఇక్కడి నుంచి హృషికేశ్లో అక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి టైం పడుతుంది. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి, రాత్రి బెడ్ మీద ఉన్నాను నేను. అంటే ఆన్వర్డ్ అండ్ రిటర్న్ జర్నీ అంటున్నారు ఆయన. తద్దేశ ప్రాప్తే ఇది ఆన్వర్డ్ జర్నీ, ఆగమనస్య అంటే రిటర్న్ జర్నీ. హీఈస్ ఫ్యాక్టరింగ్ ఇన్ ద రిటర్న్ ట్రిప్ ఆల్సో, బికాస్ దిస్ ఫెలో ఈజ్ హియర్ ఆన్ ద బెడ్. ఓకే, దీర్ఘకాల నా అస్తి. దీర్ఘ కాల, కావలసినంత సమయము, నా అస్తి, స్వప్న సమయంలో లేవు. దెర్ ఇస్ నో సఫిషియంట్ టైం. అదీర్ఘత్వాచ్చ కాలస్య అన్నారు గౌడపాదు. కాలస్య కాలమునకు అదీర్ఘత్వాత్ చాలినంత ప్రమాణము లేదు కనుక, దానినే ఆనందగిరి ఉచిత కాల అభావాత్, ఉచిత దేశ అభావాత్, ఉచిత కాల అభావాత్ అంటూ సింపుల్ గా ట్రాన్స్లేట్ చేశారు. అందువలన, బికాస్ ఆఫ్ దిస్ రీజన్. వాట్ ఈస్ ద రీజన్? దీర్ఘకాల నాస్తి, అదీర్ఘత్వాచ్చ కాలస్య ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాల నాస్తి. కాలము అంత పొడుగు లేదు కనుక అన్నారు ఆయన. అంటే కాలము పొడుగు కాదు కనుక అని, దీర్ఘకాలము లేదు కనుక అని. ట్రావెల్ ఈజ్ ఇంపాసిబుల్. స్వప్నదృక్ దేశాంతరం నచ్చిత్. స్వప్నదృక్ అంటే కలలు కనేవాడు, దేశాంతరం వేరే చోటికి, నగచ్చతి
వెళ్ళుట లేదు, నాట్ ట్రావెల్. అంటే కలలోని అనుభవములు ఎక్కడో దూరాన బయట లేవు అని కన్ఫర్మ్ అయింది. ఇవి డజన్ గో, హౌ కెన్ యూ సీ దట్, హౌ కెన్ యూ పర్సీవ్ దట్? ఆ అనుభవం ఎలా వస్తుంది? వెళ్ళడం లేదు సార్. అంటే మనసే కల్పిస్తుంది, మనసులోనే ఉంది. అంతఃస్థానాత్ అంటే మళ్ళీ మొదటి దానిని పూర్వపక్షం తాలూకా ఆక్షేపంతో లోపల లేదేమో అనే సందేహాన్ని వెలిబుస్తే, బయటకి వెళ్ళి వచ్చి చూసేంత సమయం లేదు, ఎవరో వెళ్ళి వచ్చి చూస్తున్నారనే అనుభవం లేదు, కాబట్టి ఇవి లోపలే ఉన్నాయి అనేది కన్ఫర్మ్ అయింది. మనస్సు ప్రయాణించనక్కరలేదు. టికెట్ కొనుక్కుని ఫ్లైట్ ఎక్కి అక్కడ మళ్ళీ చెక్ ఇన్ చేసి బ్యాగేజ్ పట్టుకుని వెళ్ళదు కదా. మనోవేగము సర్వాతీతమైన వేగం. యక్ష ప్రశ్నలలో ధర్మరాజు గారిని అడిగారు కదా, అన్నిటికన్నా అతివేగమైనది ఏదయ్యా అంటే మనస్సే వాయువేగాన్ని కూడా మించినట్టు మనోవేగము, సర్వాతీతమైన వేగము. స్వప్నము మనోనిర్మితం. కించ ప్రతిబుద్ధ చ వై సర్వ స్వప్నదృక్ స్వప్నదర్శన దేశే న విద్యతే. ఈజ్ కంటిన్యూయింగ్ ది భాష్యం. కించ అంటే మోర్ ఓవర్, ఇంకా, ప్రతిబుద్ధ మేల్కొన్నవాడు, వై నిశ్చయంగా, సర్వ అందరూ, స్వప్నదృక్ స్వప్నం దర్శించిన వాడు, స్వప్న దర్శన దేశే ఏ హృషికేశ్లో అయితే స్వప్నాన్ని చూస్తున్నాడో, నా విద్యతే అక్కడ ఉండడం లేదు. ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ దేర్ ఇన్ ఋషికేశ్. యది చ స్వప్నే దేశాంతరం గచ్చేత్. ఒకవేళ స్వప్నంలో వేరే ఊరికి వెళ్ళి ఉంటే, ఒక ఆయన జైల్లో ఉన్నట్టు కాలొచ్చింది. మరి వాడు జైల్లో ఉండాలి కదా, స్వప్నంలో ఉంటే జైల్లో లేడు. యది చ స్వప్న దేశాంతరం గచ్చేత్ యస్మిన్ దేశే స్వప్నాన్ని పశ్యేత్ తత్ర ఏవ ప్రతిబుధ్యతే. ఒకవేళ వెళ్ళి ఉంటే ఏ దేశమునందైతే స్వప్నము అనుభవంలోకి వచ్చిందో ఆ ప్రదేశంలో అక్కడే మళ్ళీ మేల్కొనాలి. తత్ర ఏవ ప్రతిబుధ్యత నచయేతదస్తి. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. అది ఆ విధముగా లేదు. రాత్రౌ సుప్త, రాత్రి పడుకున్నవాడు పగల్లో ఎక్కడెక్కడో తిరిగినట్టుగా నాకు కాలు వస్తుంది. వీడు పడుకున్నది రాత్రి, కంటున్నది కల పగలు. ఈ రెండిటికి సమయం వ్యత్యాసం ఉంది. అంతేకాకుండా బహుభి చాలా మందితో సంగత భవతి, ఎంతో మందిని మీట్ అయినట్టుగా వాళ్ళకేమో ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకవేళ యహచ సంగత, ఒకవేళ కానీ వాళ్ళని కలిసి ఉంటే తైహి వారలు గృహ్యత, ఈయన్ని పోల్చుకుని ఉండేవారు, ఈయన్ని గుర్తించి ఉండేవారు. నచ్చ గృహ్యతే, ఆ విధంగా ఎవరు వాళ్ళ ఊరు వచ్చినట్టు కానీ చూసినట్టు కానీ చెప్పట్లేదు అంటున్నారు ఈయన. హీఈస్ ఎక్స్టెండింగ్ వన్ మోర్ స్టెప్ దాన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద కారిక టు మేక్ ఇట్ క్లియర్ టు అస్. ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ డిపెండింగ్ ఆన్ ది ఫోర్త్ చాప్టర్ 35, 36 karikas. Similar thing is expressed by Gaudapada. That he is bringing here and explaining as further. Okay. మనస్సు ప్రయాణించనక్కర్లేదు. మనోవేగము సర్వాతీతమైన వేగము. స్వప్నము మనోనిర్మితము. వాసనా నిర్మితమైన కల్పన స్వప్న ప్రపంచానికి పారమార్థిక సత్తా లేదు. పారమార్థిక సత్తా లేదు అంటే వ్యావహారిక సత్తా మాత్రమే ఉన్నది, లేక స్వప్నంలో ప్రాతిభాసిక సత్తా మాత్రమే ఉన్నది అంటే వేతథము అని అర్థం. ఇక్కడతో అనుమానము లేక యుక్తిపూర్వకమైన మిథ్యాత్వ నిరూపణము ముగిసినది. ఇక అనుభవ ప్రమాణంలోకి వస్తున్నారు. ఇంతటి వివరణ ఇచ్చారు ఆచార్యుల వారు. ఎందుకు? మిథ్యత్వ విషయంలో ఏ విధమైన సందేహము ఉండకూడదు. పర్టికులర్గా జగన్మిథ్య అనే విషయంలో ఏ సందేహం ఉండకూడదు. జగన్మిథ్య అనే దానికి ప్లాట్ఫాము స్వప్నము మిథ్య. స్వప్నము మిథ్య అనేటటువంటి మెట్టెక్కి ఆ ప్లాట్ఫామ్ నుంచి చూచి జగన్మిథ్య అని నిరూపిస్తాం. అందుకని మిథ్యత్వ విషయంలో సందేహం కొంచెం కూడా ఉండకూడదు అని అనుమాన ప్రమాణంతో ఒక కారిక ప్లస్ అరకారిక 1.5, అనుభవ ప్రమాణంలో 2.5, మూడవ కారికలో శృతితో సమన్వయం చేసి బోధిస్తున్నారు. ప్రతిబుద్ధ స్వప్నము నుండి మేల్కాంచిన వాడు, ద వన్ హూ వేక్స్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్. కించ, ఇంకా ఏంటంటున్నారు ఆయన? కించ అన్నారు అంటే ఇంకా, మోరోవర్, ప్రతిబుద్ధ చ వై సర్వ,
ఎవరు? రవిప్రకాష్ గారు, రవికుమార్ గారు, ప్రసాదరావు గారు, నేను, ఎవరుంటే వాళ్ళందరూ కూడా సర్వ ప్రతిబుద్ధ వై, స్వప్నము నుంచి మేల్కాంచిన అందరూ కూడా నిశ్చయంగా వై సర్వ స్వప్నదృక్, కలకన్న వారందరూ కూడా, నో ఎక్సెప్షన్, ఎవ్రీ వన్ హూ డ్రీమ్స్ స్వప్న దర్శన దేశే, స్వప్నమును చూచినటువంటి స్థానమునందు, దేశం అంటే మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ కంట్రీ, ప్రదేశం, చోటు, న విద్యతే, ఆ ఆ దేశంలోని లేరు, ఆ కాలంలో కూడా లేరని మనం కలుపుకోవచ్చు. అక్కడ రాసి లేదు, దేశేన విద్యతే కాలేన విద్యతే అని కూడా రాయవచ్చు. ఇక్కడ దేశం గురించే చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా గ్రాండ్ మదర్ గారితో ఏదో చిన్నప్పుడు కాలక్షేపం చేసి ఆవిడ దగ్గర ఏదో ముద్దులు కురుస్తున్నటువంటి అంశం జ్ఞాపకం వచ్చింది, స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో గ్రాండ్ మదర్ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ 80 ఇయర్స్ బ్యాక్, 90 ఇయర్స్ బ్యాక్ ఆవిడతో నేను ఉన్నాను. 90 ఇయర్స్ బ్యాక్, 90 ఇయర్స్, సారీ, అరౌండ్ 70 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉన్నాను ఆవిడ దగ్గర. 65 బ్యాక్ ఆవిడతో ఉన్నాను. ఇప్పుడు ఆ కాలంలోకి నేను వెళ్ళి మళ్ళీ ఉంటున్నాను. అంటే స్వప్న దర్శన దేశే నవిద్యతే, అంటే స్వప్నం చూసిన స్థానం నందు కానీ, కాలం నందు కానీ నేను లేను. ఇప్పుడు ఆవిడ, నేను 5 to 10 ఇయర్స్ అప్పుడు, అంటే ఇప్పుడు నా నుంచి ఒక వెనక్కి వెళ్తే 60-63 ఏళ్ల కాలంలోకి వెనక్కి వెళ్ళిపోయాను. ఎలా అవుతుంది అది? యది చ స్వప్నే దేశాంతరం గచ్చేత్, ఒకవేళ స్వప్నమునందు వేరే చోటకి వెళ్ళినట్లయితే, యది చ స్వప్నే దేశాంతరం గచ్చేత్, యది అంటే ఇఫ్ అన్నమాట. ఇఫ్ స్వప్నే, స్వప్నమునందు ఒకవేళ, దేశాంతరం, అంతరం అంటే వేరొక చోటు, దేశాంతరం అంటే వేరొక చోటుకి, గచ్చేత్ వెళ్ళినట్లయితే, యస్మిన్ దేశే స్వప్నాన్ పశ్యేత్, ఏ స్వప్నాన్ని ఏ ప్రదేశంలో ఏ చోటులో చూశారో, తత్ర ఏవ ప్రతిబుధ్యతే, అక్కడే లేవాలి. నేను పాలికా బజార్లో రవికుమార్ గారు ఉన్నారని చెప్పాను. ఆయన ఒకవేళ పాలికా బజార్లో ఉన్నట్టుగా స్వప్నం కని ఉంటే, సడన్ గా స్వప్నంలోంచి బయటకు వస్తే, ఆయన పాలికా బజార్లో ఉండాలి. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. అంటే ఆ స్వప్నం ఉన్న చోటనే మెళకువ రావాలి. ఒకవేళ వెళ్ళి ఉంటే, వెళ్ళకపోతే ప్రాబ్లం లేదు, ఇక్కడే ఉన్నారు, వెళ్ళారనే ఆర్గ్యుమెంట్లో అది. యదిచ స్వప్నే దేశాంతరం గచ్చేత్, ఒకవేళ స్వప్నం నందు వేరే చోటుకు వెళ్ళి ఉన్నట్లయితే, యస్మిన్ దేశే స్వప్నాన్ని పశ్యేత్, తత్ర ఏవ ప్రతిబుధ్యేత, ఆ స్వప్నము ఏ దేశానికి సంబంధించినదో ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడే మెలకు నాకు రావాలి. ఓకే, ఉంటుంది. ఓకే. నచ ఏతత్ అస్తి, ఏతత్, ఇటువంటి అనుభవము, నాస్తి, లేదు, ఇలాంటి అనుభవం మనకు లేదు. నచ ఏతదస్తి అంటే దిస్ ఇస్ నాట్ సో, దిస్ ఇస్ నాట్ సో, నచ ఏతదస్తి, దిస్ ఇస్ నాట్ సో, ఇలాంటి అనుభవం మనకు లేదు. వి నెవర్ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. నేను స్వప్నము కన్నటువంటి దేశంలోకి కానీ, కాలంలోకి కానీ వెళ్ళి అక్కడ నాకు తెలివి రావడం లేదు. రాత్రౌ సుప్త, ఇంకా చెప్తున్నారు, ఇది ఎక్స్టెండింగ్ ఫర్దర్. రాత్రౌ, సప్తమి విభక్తి, రాత్రియందు, సుప్త నిద్రించినవాడు, అహని, మళ్ళీ సప్తమి విభక్తి, పగటియందు, ఇవా లే, భావాన్ వస్తువులను, పశ్యతి చూస్తున్నాడు. భావాన్ అంటే మొత్తం ఈ చాప్టర్లో అంతా కూడా భావాన్. రాత్రౌ సుప్త, సుప్త, రాత్రి ఎందు పడుకున్నవాడు, ఆహని పగటి ఎందు, అంటే రెండు సప్తమిలో ఉన్నాయి, ఇవా ఉన్నట్లు, భావాన్ పదార్థములను, పశ్యతి చూస్తున్నాడు, కలలు కంటున్నాడు. రాత్రి పడుకున్నాను నేను. నేను పగలు ఎక్కడో ఇంకో ఊరు వెళ్ళి అక్కడేమోనూ ఏదో ఫంక్షన్లో అటెండ్ అయినట్టు కాలొచ్చింది. నేనున్నది రాత్రి, స్వప్నమేమో పగలు. నేనున్నది బెంగళూరు, స్వప్నమేమో హిమాలయాల్లోని. నేనున్నది ఈ ఈ ఈ టైంలో 2025. నేను వెనకాల వెళ్ళింది 1957తో 60లో ఉన్న మా మామగారి దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే టైం కొరిలేట్ అవటం లేదు, డే డే అండ్ నైట్ కొరిలేట్ అవటం లేదు, ప్లేస్ కొరిలేట్ అవటం. అంటే రాత్రౌ సుప్త అహనీవ భావాన్ పశ్యతి. శంకరాచార్యుల వారు ఇంతే కాకుండా మరొక హేతువును కూడా చూపిస్తున్నారు. ఇది మళ్ళా 4:36 దగ్గర నుంచి తీసుకొచ్చారు ఆయన. 4వ చాప్టర్లో 36వ కారికలో ఈ గౌడపాదాచార్యులు వారు చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఆయన ఇక్కడ తీసుకొస్తున్నారు.
బహుభిః సంగతో భవతి. కలలో అనేక మందితో కలిసి మెలిసినట్లు కలగనును. బహుభిః చాలా మందితో, సంగతః కాంటాక్ట్, భవతి అంటే కాంటాక్ట్ కలుగుతుంది. మీట్స్ పీపుల్ అని అర్థం. యహచ సంగత, ఒకడు తలలో కలుసుకున్న వారి చేత కానీ యహచ ఎవరైతే సంగత ఈయనతో సంబంధపడ్డారో కలుసుకున్నారో తైహి వారలు గృహ్యేత, ఇతన్ని గుర్తుపట్టాలి. ఓ మా ఊరు వచ్చాడే శర్మ అని ప్రసాదరావు గారు గుర్తుపట్టాలి. ప్రసాదరావు గారు హైదరాబాద్లో ఉన్నారు, మా బావగారు, నేను అక్కడికి వచ్చాను, ఆయన గుర్తుపట్టాలి. నేను అక్కడికి వెళ్ళినట్టు నాకు కలుస్తుంది. నచ్చగృహ్యతే, అలా వారిచే గుర్తుపట్టబడటం లేదు. నచ్చగృహ్యతే, దట్స్ నాట్ ది కేస్. దే ఆర్ నాట్ ఐడెంటిఫై అండ్ నో వన్ యాక్సెప్ట్స్ దట్ ఐ మెట్ దెమ్. ఐ కాల్డ్ అప్ ప్రసాదరావు, మై బావ, అండ్ ఎస్టర్డే ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ బావా, ఐ వాజ్ ఇన్ యువర్ హౌస్ ఇన్ హైదరాబాద్. When did you come? I have not met you. He will say immediately when I verify on phone call. స్వామీజీ, స్వామీజీ, స్వప్నంలో మీతో మాట్లాడానండి అన్నాను అనుకోండి. పరమార్థానంద వెతకండి. విల్ హీ యాక్సెప్ట్ మీ? ఈజ్ ఇన్ చెన్నై, ఐఎమ్ హియర్. స్వప్నంలో నువ్వు మాట్లాడడం ఏమిటి, నన్ను చూడడం ఏమిటి, నేను నువ్వు మాట్లాడుకుని వాట్ ఆర్ యూ టాకింగ్? హీ విల్ ఇమీడియట్లీ సే. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ. యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్ టు దయానంద సరస్వతి. దయానంద సరస్వతి గారి దగ్గరికి ఒక మనలాంటి సాధక శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి కూర్చొని, స్వామీజీ నమస్కారం, నమస్కారం, కూర్చో, నువ్వు క్లాస్కి వచ్చావా అని. లేదు సార్, మిమ్మల్ని దర్శనం చేసుకుందాం వచ్చావు. ఎందుకంటే మీరు పిలిచారు కదా స్వామి. నేను ఎప్పుడయ్యా నిన్ను పిలిచానంటే, నాకు 1 వీక్ ముందు కల వచ్చింది సార్. ఆ కలలో మీరు నన్ను రిషికేశ్ వచ్చి దర్శనం చేసుకోమని ఆదేశించారు. అందుకని నేను అక్కడి నుంచి రైలు టికెట్ కొనుక్కుని ఇంత దూరం వచ్చి మిమ్మల్ని దర్శించాను. బాగుందయ్యా, రావడం వరకు బాగుంది. క్లాస్ కావాలంటే విను. నేను నిన్ను చూడను లేదు, నిన్ను రమ్మని చెప్పను లేదు. అదంతా కళ. కళ ఈజ్ ఈక్వల్ టు వితథ, ఈజ్ ఈక్వల్ టు మిథ్య అని చెప్పారు. దిస్ ఇస్ ట్రూ స్టోరీ నేరేటెడ్ బై శ్రీ స్వామి దయానంద సరస్వతి. ఇది స్వప్న విషయంలో మనకు అనుభవం కదా. సో నో ట్రావెల్, మన కల్పన. ఇంకొక చిన్న మాట ఉంది. గృహీత చేత్వాం అద్య తత్ర ఉపలబ్ధవంతో వయం ఇతి బ్రూయు. గృహీత చేత్, ఒకవేళ స్వప్నంలో ఈయన ఎవరిని కలిశారో వాళ్ళ చేత గుర్తుపట్టబడితే, ఇఫ్ హీఈస్ ఐడెంటిఫైడ్ బై ద పర్సన్ హూమ్ హీ మెట్ హిమ్ ఇన్ ద స్వప్న, త్వాం నీవు, అద్య ఈనాడు, తత్ర ఫలానా చోట, ఉపలబ్ధవంత యూ షుక్ హ్యాండ్స్ అండ్ హ్యాడ్ కాఫీ ఆల్సో ఇన్ దట్ రెస్టారెంట్ అని, వయం మాతో, మాకు, మాకు ఉపలబ్ధవంత వి మెట్ యు అని, ఇది అని, బ్రూయు చెప్పి ఉండేవారు. వాట్ ఈస్ దిస్ బ్రూయు? బ్రూయు అంటే బ్రూ, ఆ బ్రూని బ్రూ చేయడం కాదు ఇక్కడ. బ్రూ అనే ధాతువు, ఈ బ్రూ అనే ధాతువునకు 10 లకారాలు ఉంటాయి. ఇది విధిలింగ లకారం అంటారు. విధిలింగ్ లకారం. విధిలింగ లకారంలో బహువచనంలో ఉంది. అంటే చెప్పి ఉండేవారు. విధిలింగ లకారం అంటే చెప్పి ఉండేవారు కదా, చెప్పి ఉండాలి అంటే ఓ చాహి అనమాట. బేసిక్లీ ఆ విధంగా చెప్పి ఉండాలి. దే షుడ్ హ్యావ్ టోల్డ్ యూ ఇఫ్ యూ హ్యావ్ రియలీ గాన్ ఇన్ ద స్లీప్, ఇఫ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ యూ ఇన్ ద స్లీప్, గృహీత చేత్ త్వాం నిన్ను, అద్య నేడు, తత్ర ఫలానా ప్లేస్లో అక్కడ, వయం మేము, ఉపలబ్ధవంత అంటే నీతో కాంటాక్ట్లోకి వచ్చాము, నిన్ను మేము చూశాము, ఇది అని బ్రూయు, దే షుడ్ హ్యావ్ టోల్డ్. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నా చేతదస్తి, ఇట్స్ నాట్ ది కేస్. నోబడి ఇన్ మై డ్రీమ్ I have ever experienced that I have gone to their place and they have never told, yes, yes, you have come to our place and we all had dinner and coffee. We also went to Maya Bazar picture. They did not say like that. తస్మాత్ నా దేశాంతరం గచ్చతి స్వప్నే. తస్మాత్ ఈ కారణము వలన దేశాంతరం
వేరే ప్రదేశమునకు చోటికి స్వప్నే స్వప్నమునందు నగచ్చతి వెళ్ళుట లేదు. దీనివల్ల ఏమిటండి సాధించామండి. వెళ్ళుట లేదు అంటే స్వప్న అనుభవములు బాహ్యమున లేవు. బాహ్యమున లేవు అంటే లోపలే ఉండాలి. ఏదో బాహ్యం అవ్వాలి లేదా లోపల. లోపల అనుభవాలు ఉన్నాయంటే మనకున్న అనుభవాలు చూస్తుంటే పెద్ద పెద్దవి మాల్స్, కొండలు, బండలు, పర్వతాలు అన్నీ వచ్చేస్తున్నాయి, ఏనుగులు, పులులు. మరి అవన్నీ పట్టవు. కాబట్టి ఇరుగ్గా ఉంది అంటే అనుభవము మిథ్యా అంతే. అవతారికి ఏమిటి? ఇతః చ స్వప్న దృశ్యా భావా వితథా యతః. ఈ పాట మనకు తెలిసిందే. స్వప్న దృశ్యా భావా వితథా. స్వప్నమునందు దృశ్యా చూడబడినవి, భావా పదార్థములు, వితథా అంటే మిథ్యా. వితథములు స్వప్నమునందు దృశ్యా చూడబడిన, భావా అంటే పదార్థములు, వితథా మిథ్యా పదార్థములు అన్నీ బహువచనంలో ఉన్నాయి, అన్ని ప్రథమ విభక్తిలో ఉన్నాయి. స్వప్నత స్వప్న అంటే స్వప్నే అన్నమాట. స్వప్నమునందు దృశ్యా చూడబడినవి, భావా పదార్థములు, వితథా అంటే అవి మిథ్యా. ఇప్పుడు ఇతః చ యతః అన్నారు. ఇతః చ యతః, ఇతః చ యతః ఇది కలుపుకోవాలి. ఇతః చ అంటే ఇందువలన, యతః ఎందువలన, అదిగో రాబోయే కార్యం. ఇతః చ ఇందువలన స్వప్నములో దర్శించిన భావముల పదార్థములన్నీ మిథ్యా. ఇందువలన, ఎందువలన నెక్స్ట్ కారిక చదువు అని అర్థం. ఓకే. ఇతః చ యతః. ఇంకా శంకరాచార్య మరొక అడుగు ముందుకు వెళ్ళి కూడా బోధిస్తున్నారు. గృహీత చేత్, ఒకవేళ స్వప్నంలో తాను కలిసిన వ్యక్తి చేత పట్టబడినట్లయితే, ఇఫ్ సో, గృహీత చేత్ ఇఫ్ సో, త్వాం నిన్ను, అద్య నీనాడు, తత్ర అచ్చోట, వయం మేము, ఉపలబ్ధవంత కలుసుకుని ఉంటిమి, ఇది అని బ్రూయు. దే షుడ్ హ్యావ్ టోల్డ్ లైక్ దట్. చెప్పి ఉండేవారు. నచయేతదస్తి. త్వాం అద్య తత్ర ఉపలబ్ధవంత వయం. త్వాం అంటే నిన్ను, అద్య అంటే ఈనాడు, తత్ర అంటే ఆ చోట, అచ్చోట, వయం అంటే మేము, ఉపలబ్ధవంత కలుసుకొని ఉంటిమి, ఇది అని బ్రూయు. విధిలింగ్లకారము ప్రజెంట్ విధిలింగ్లకారంలో చెప్పి ఉండేవారు అనేటటువంటి ప్లూరల్లో ఉంది. నచయేతదస్తి, ఇలాంటి అనుభవం మనకు లేదు. నచయేతదస్తి అంటే ఇట్ ఈస్ నాట్, దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇది అది కాదు, ఇది అలా లేదు, ఇలాంటి అనుభవం మనకు లేదు. వి నెవర్ హ్యాడ్ సచ్ ఎక్స్పీరియన్స్. కలలో మనం ఎందరినో కలుస్తున్నాం. ఎవరు ఎంతవరకు మనం కలలో వాళ్ళు మీట్ అయినట్టు వాళ్ళు మెసేజ్ పెట్టలేదు, ఫేస్బుక్లో రాయలేదు, లెగ్ బుక్లో రాయలేదు, ఉం? తర్వాత లింక్డ్ఇన్లో రాయలేదు, వాట్సాప్ అయినా చేయలేదు, అట్లీస్ట్ ఫోన్ అయినా చేయలేదు, ఎవరు చెప్పలేదు, ఏ మీడియంలోనే రాలేదు అలాగా. తస్మాత్ స్వప్నే దేశాంతరం నగచ్చతి. కావున స్వప్నమునందు ఎవడు దేశాంతరం నగచ్చతి. కహ, హూ ఇస్ నాట్, హూ హెజ్ నాట్ గాన్? పురుష స్వప్నాన్, స్వప్నమునందు పురుష దేశాంతరం వేరే చోటికి నగచ్చతి వెళ్ళుట లేదు. పురుషుడు కలుపుకోవాలి. కనుక పూర్వపక్షి ఆశంకించినట్లు, ఏమిటి వాటి తలకు ఆశంక? ఆశంక అంటే సందేహం. ఏమిటి ఆ సందేహము? స్వప్నానుభవం బయట ఉంది, మీ మనసులో లేదు, మీరు మనసు అంటున్నారు అని ఆశంక చెప్పాడు. స్వప్న అనుభవం బయట లేదని ప్రూవ్ చేసింది ఇప్పుడు. అంటే బయట తిరగడం లేదండి ఎవరును, స్వప్న అనుభవంలో బయట లేదు అంటే స్వప్న ఎందుకు? ఉచిత కాల అభావ. ఉచిత కాల ఇస్ నాట్ దేర్. దేర్ ఇస్ నో టైమ్ ఫర్ ట్రావెల్ అవుట్ సైడ్, మస్ట్ బి ఇన్ సైడ్ ఇన్ ద మైండ్. ఉచిత దేశ అభావాత్ అంటే ఉచిత మస్ట్ బి ఇన్ ద మైండ్ అంటే లోపల ఉన్నది. లోపల ఉండాలంటే ఏనుగు, కొండ, బండ లోపల ఉండలేవు. నయగర జలపాతాలు అంటే ఏమైంది? ఉచిత దేశాభావాత్,
there is also place is not sufficient to be inside. It is not outside because time is not sufficient. It is not inside either because space is not sufficient. Which means what? It is only a kalpana. It is only having a స్వాప్నిక సత్తాయే గాని దానికి రియాలిటీ లేదు. నిజానికి వ్యావహారిక రియాలిటీ కూడా లేదు. లివెల్ అండ్ పారమార్థిక రియాలిటీ స్వప్న అంశములకు ప్రాతిభాసిక రియాలిటీయే కానీ వ్యావహారిక రియాలిటీ కూడా లేదు. యతః చ యతః, ఇందువలన, ఎందువలన, యతః చ ఇంకో కారణం కూడా, చ మరియు యతః ఇందువలన, యతః ఎందువలన, ఇంకొక హేతు వలన కూడా. అది ఏమి? ఈజ్ ద నెక్స్ట్ కారిక. ఏమిటి? ఇతః చ యతః స్వప్న దృశ్యా భావా వితథ. స్వప్నే దృశ్యా చూచినవి భావా పదార్థములు వితథా మిథ్యాతత్వము కలిగినవి. సత్యేన లభ్యః తపసా హ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా.